తల్లిపాలకు కులమతాలు లేవని, ఆకలి తీర్చి బిడ్డ ఆరోగ్యవంతంగా జీవించడానికి తల్లిపాలు ఉపయోగపడతాయని తల్లిపాల నిధి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు యానివర్సరీ డేను నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్ టెంకాయల దామోదరం తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు దామోదరం మాట్లాడుతూ, మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి అనేది చక్కటి కార్యక్రమం. ఇది మేము ఇచ్చిన మీ పాంప్లెట్లో అన్ని వివరాలు సవివరంగా వారు గ్లోబల్ గ్రాంట్స్ సహకారంతో దీన్ని మెటర్నిటీ హాస్పిటల్లో 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది నిజంగా పాత్రికేయులు. ఎందుకంటే తల్లిపాల నిధి అంటూ ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. బ్లడ్ బ్యాంకుల గురించి తెలుసు, కానీ తల్లిపాలకు కూడా ఒక నిధి ఉంటుంది అనే విషయం చాలామంది తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మనం మొట్టమొదటిసారిగా ఈ రోటరీ క్లబ్ తరఫున గ్లోబల్ గ్రాంట్ సహాయంతో మనము ఈ ప్రాజెక్టును నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మనం ఎప్పుడైనా సరే ఈ ఒక ప్రాజెక్టు కాస్త ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకు పాత్రికేయుల యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంది. మీరు గత సంవత్సరం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే భాగంగా ఈసారి కూడా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తాము. మీరు దయచేసి ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ముఖ్యంగా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి అంటూ ఒకటి ఉంది. దాని ఉద్దేశం ఏమిటి? ఎవరైనా సరే తల్లులు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ తల్లి దగ్గర అయితే తన బిడ్డకై మిగిలిన పాలున్నాయో ఆ పాలను ఇంకొక బిడ్డకు దానం చేయొచ్చు. ఇది దాని యొక్క ఫండమెంటల్గా దాని యొక్క ఉద్దేశం. ఈ తల్లిపాలకు కులము మతము భేదాలు ఏమీ లేవు. ఏ తల్లి ఇచ్చిన పాలనైనా ఏ బిడ్డకైనా పట్టచ్చు. ఆరోగ్యకరమైన తల్లిగా ఉంటే చాలు మనకు. ఇలాంటి సందర్భంలో మనము ప్రజల్లో ఎక్కువ మందికి ఈ అవగాహన కల్పించడం కోసం ఇప్పటికి పెట్టి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మనం సాధించిన ప్రగతి ఏదైనా ఉందనేసి అంటే, మేము 247 లీటర్ల తల్లిపాలు 1 సంవత్సరంలో కలెక్ట్ చేయడం జరిగింది. 247 లీటర్ల తల్లిపాలు. అలాగనే 242 లీటర్ల తల్లిపాలు వినియోగించడం జరిగింది. అంటే 247 కలెక్ట్ చేసింది, 242 తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఇది 200 అన్ని లీటర్ల తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఎంతమందికి పంచడం అంటే 3475 మంది పిల్లలకి ఈ తల్లిపాలు పంచడం జరిగింది. 3475 మంది పిల్లలకి తల్లిపాలు పంచడం. ఎంతమంది తల్లులు ఇచ్చారంటే 1806 మంది తల్లులు ఈ తల్లిపాలు మనకు స్వీకరించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని, ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని మాతృమూర్తులకు అందరికీ తెలియచేయాలనే ఉద్దేశం చేత చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. తిరుపతిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, అంటే వైద్యశాలలో కాన్పు కోసము చేర్చబడి ఆ తర్వాత వారం రోజుల వరకు అక్కడ ఉంటారు కాబట్టి అప్పుడు కొంతమంది పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో ప్రసవించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యకరమైన తల్లులు కూడా కొంతమంది మనకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు పాలు ఇచ్చినారు. అలాగా తిరుపతిలో 3 వనితలు, 3 మాతృమూర్తులు మనకు తల్లిపాలు దానం చేయడం జరిగింది. ఒకరు వచ్చి 20 లీటర్ల తల్లిపాలు ఇచ్చారు. ఇంకొక తల్లి వచ్చి 22 లీటర్ల తల్లిపాలు ఇచ్చింది. ఈ 20 లీటర్ల తల్లిపాలు ఇచ్చిన మొదటి ఆమె 2వ కాన్పులో ఇచ్చింది. 22 లీటర్ల తల్లిపాలు ఇచ్చిన తల్లి ఆమె మొదటి కాన్పులోనే ఇచ్చింది. ఈ ప్రచారం మనము అందరం కలిసి చేసిన దానివల్ల ఒక డాక్టర్ అమ్మ పూర్తిగా దీంతో స్ఫూర్తి పొంది 34.7 లీటర్ల తల్లిపాలు మొదటి కాన్పులో ఇచ్చింది. ఇంతటి మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో దాదాపు 8 లక్షల మంది పిల్లలు తల్లిపాలకు నోచుకోకుండా ఉన్నారనేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. వీటి కొరత తీర్చాలనేసి అంటే
అంటే ఈ తల్లిపాలు ఎవరికి ఇస్తాము అంటే నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు, బరువు తక్కువగా ఉన్నవారికి, చాలామందికి దాదాపు 800 గ్రాముల నుంచి 1500 గ్రాములు ఉంటున్నారు వాళ్లకు తల్లిపాలు అప్పటికే పట్టవు. కాబట్టి ఈ తల్లిపాలు మనం పెంచి పోషించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అలాగనే కొంతమంది కవలలు పుడతారు. వాళ్ళల్లో కవలలు పుట్టిన వాళ్ళకు ఒకరికి సరిపోవచ్చు, మరొకరికి చాలక రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఆ తల్లిపాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అలాగనే శిశు మందిరాల్లో మనం చూస్తున్నాము, పిల్లలను కని వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లలను శిశు మందిరాలు చేరితే ఆ శిశు మందిరం వాళ్ళకు కూడా మనం ఈ తల్లిపాలు అందించి వాళ్ళకు ప్రాణం నిలుపుతున్నాం అనే విషయం మనం గుర్తించాలి. ఇంతటి మహత్తరమైన తల్లిపాల యొక్క నిధిని స్థాపించడం నిజంగా మా రోటరీ క్లబ్కు ఆ గౌరవం దక్కింది మాకు. ఎందుకంటే మొట్టమొదటిసారి అందులో ముఖ్యంగా మదర్స్ మిల్క్ బ్యాంక్, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది మెటర్నిటీ హాస్పిటల్లో గత సంవత్సరం దిగ్విజయంగా ప్రారంభించబడి చాలా ఉన్నత స్థాయిలో నిర్వహించబడుతోంది. దానికి సంబంధించి ఈ ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 9:30 మెటర్నిటీ హాస్పిటల్లో ఫస్ట్ యానివర్సరీ నిర్వహించాలని అనుకున్నాం. అందుకని ఈ ప్రెస్ మీట్ జరపడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మా రొటేరియన్లు ప్రొఫెసర్ గారు ఎంసీ రెడ్డిరెడ్డి గారు, హ్యూమన్ మిల్క్ చైర్మన్ గారు టెంకాయల దామోదరం గారు, రోటరీ క్లబ్ మెంబరు, జోన్